వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 4 శ్రమల ద్వారా దేవుణ్ణి ఎలా మహింపరచాలి అనేది మొదటి పేతురు 4:16లో పేతురు చెప్పిన మాటలను బట్టి మనము చూద్దాము. యాక్చువల్గా ఈ పేతురు పత్రిక మొదటి పత్రిక ఆ దినాల్లో ఆది సంఘంలో క్రైస్తవులందరూ ఎంత శ్రమలు అనుభవించారో మనము చర్చ్ హిస్టరీ చూస్తే అర్థమవుతుంది. మరి అటువంటి సమయంలో వాళ్ళు నిరాశ చెంది నిరుత్సాహంతో మళ్ళీ వెనుతిరిగి వెళ్ళిపోకుండా క్రైస్తవ్య మార్గంలో నుంచి వెళ్ళిపోకుండా ఉండడానికి ఆయన పేతురు తను శ్రమానుభవం నుంచి వచ్చాడు కాబట్టి తాను ఎంత సంతోషంగా ఉన్నాడో శ్రమల్లో ఎంత సంతోషపడుతున్నాడో చూపించడానికి వాళ్ళకి ఆదరణ కలిగించడానికి పత్రిక రాశాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహింపరచవలెను. ఈ మాట రాస్తున్నప్పుడు పేతురుకు బహుశా యేసయ్యను ఎరుగను అని బొంకిన సంగతి జ్ఞాపకం వచ్చి ఉండొచ్చు. లూకా 22:54-62 వరకు మనకు కనపడుతుంది. ఆయన మనలను బట్టి ఎన్నడూ సిగ్గుపడడు అని హెబ్రీ 2:16లో రాయబడి ఉంది. తండ్రి మన దేవుడని పిలిపించుటకు ఎప్పుడు కూడా సిగ్గుపడడు. హెబ్రీ 11:24-26లో మోషేను గురించి వ్రాయబడి ఉంది. ఫరో కుమార్తె కుమారునిగా రాజభోగంలో అనుభవించుట కంటే హెబ్రీయునిగా శ్రమలు అనుభవించుటే మేలుగా భావించాడు. అందుకనే అక్కడి నుంచి పారిపోయి అరణ్యంలో ఉండి తర్వాత ఫరోకు విరోధంగా ఇజ్రాయెల్ ప్రజలకు సహాయం చేశాడు. సిలువలో క్రీస్తు మన కొరకు అవమానము అపహాస్యము పొందాడు. అందుకే మనం ఆయన కొరకు శ్రమపడినా అవమానపడకూడదు. ఆచరించుట కష్టమే కానీ ఆత్మీయంగా ఎదుగుతున్న అనేకులు ప్రభు కొరకు శ్రమపడుటకు సిద్ధంగా ఉన్నారు, సంతోషంగా అనుభవిస్తూ ఉన్నారు. ఆర్థర్ యాష్ అనే ప్రసిద్ధిగాంచిన వింబుల్డన్ ఆటగాడు ఎయిడ్స్ వ్యాధితో చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. గుండె శస్త్రచికిత్సలో రక్తం ఎక్కించినప్పుడు ఈ రోగం వచ్చింది ఆయనకు. ఆయన మరణశయ్యపై ఉన్నప్పుడు అభిమానులు ఎంతోమంది ఉత్తరాలు రాశారు. వారిలో ఒక ఉత్తరంలో ఇలా రాశాడు, ఇంత చెడ్డ రోగానికి దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకొన్నాడు అని ఆ అభిమాని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానికి ఈ విధంగా ఆర్థరాష్ సమాధానం ఇచ్చాడు. 5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆట మొదలు పెడతారు. 50 లక్షల మంది ఈ ఆట ఆడటం నేర్చుకుంటారు. 5 లక్షల మంది టెన్నిస్ని వృత్తిగా తీసుకుంటారు. 50,000 మంది ప్రాంతీయ పోటీల్లో గెలుస్తారు. 5,000 మంది గ్రాండ్ స్లామ్కి వస్తారు. 50 మంది వింబుల్డన్ స్థాయికి వస్తారు. 4 చివరి వరకు ఆడతారు. 2 చివరికి నిలబడితే వారిలో నేను గెలిచి కప్పు చేత పట్టుకున్నప్పుడు నేనే ఎందుకు అని దేవుణ్ణి అడగలేదు. ఇప్పుడు నేను రోగంతో ఉన్నప్పుడు నేనే ఎందుకు అని ఎలా అడగను అన్నాడు. ఎంత మంచి సమాధానం కదా. మనం ఎప్పుడు రోమా 8:28 గుర్తుపెట్టుకోవాలండి. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును అని. అది నిజంగా మనం విశ్వసిస్తే మనకేం భయం ఉండదు, ఏ దిగులు ఉండదు. ఎంత ఉన్నతమైన ఆలోచన అతను కలిగి ఉన్నాడు. మనం కూడా అలాంటి వైఖరి ఉంటే శ్రమలను సంతోషంగా భరించగలం. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చాలా శ్రమల్లోకి వెళ్ళారు కానీ ఎవరూ సిగ్గుపడలేదు, కానీ దేవుణ్ణి మహింపరిచారు. ప్రార్థన చేసుకుందాం. దయమేడయేసు నాయనా, శ్రమల్లో కూడా నేను మహింపరిచే అంత గొప్ప స్థాయికి మమ్మల్ని తీసుకెళ్ళమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.